ఈరోజు ఏంటంటే అమెజాన్ నుంచి హెయిర్ కోమ్స్ ఆర్డర్ చేశాను. దీన్ని అన్బాక్స్ చేస్తాం అనమాట. హెయిర్ కోమ్స్ అంటే ఏదో మామూలు కోమ్స్ అనుకోకండి. ఇది టోటల్ గా సెట్ ఆఫ్ 1 2 3 4 హెయిర్ కోమ్స్. ఇవన్నీ కూడా పూర్తి న్యాచురల్లీ మేడ్ అంటే వుడెన్ తో, అంటే చెక్కతో చేసినటువంటి కోమ్స్. ఇవి ప్యూర్ నీమ్ కోంబ్ బ్రాండెడ్ తో వచ్చాయి, ఆయిల్ ట్రీటెడ్. దీంతో చేసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే స్టిమ్యులేట్ ది స్కాల్ప్, అంటే మన కపాలాన్ని ఉత్తేజపరిచి ఎంటుకలు ఎదిగిపోవడానికి సహాయం చేస్తుంది. అలాగే రెండోది కంట్రోల్స్ హెయిర్ ఫాల్, అంటే మన హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది. డాండ్రఫ్ లాంటి ఉన్నా కూడా తగ్గిపోతాయి. మూడోది హెయిర్ గ్రోత్ ప్రమోట్ చేస్తుంది. రీగ్రోత్ కాదండి, హెయిర్ గ్రోత్. ఆల్రెడీ ఊడిపోయి బట్టతలు అయిపోయిన దీంతో దూకుంటే జుట్టు వచ్చేస్తుందని నేను చెప్పను. ఉన్న హెయిర్ నే గ్రోత్ అవడానికి స్టిమ్యులేట్ చేస్తుంది. 4 ఒకే సెట్ లో 170 రూపాయలకి ఇచ్చాడు. ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క షేప్ అంట. ముందు దీన్ని ఓపెన్ చేద్దాం, పెద్దగా ఉంది కదా. ఇది ఈ స్టేప్ లో వస్తుందండి. ఫస్ట్ వన్ అంటే బాగా చిక్కులు పడిన జుట్టుకి దీంతో ఓపెన్ చేసుకోవచ్చు, దీంతో దూకోవచ్చు అనమాట. ఏంటి అందరూ ఒక వుడెన్ కోంబు అంటారు. దీని స్పెషాలిటీ ఏంటి అంటే చూడండి, అందరికి రొటీన్ గా తెలిసిందే. ప్లాస్టిక్ తో చేసేవన్నీ కూడా భూమిలో కలవటానికి చాలా కష్టం, సంవత్సరాలు పట్టేస్తాయి. వుడెన్ కోంబుతో చేయడం వల్ల బెనిఫిట్, ఫెసిలిటీస్ ఇందాక చెప్పినవన్నీ వస్తాయి. ఇది కొంచెం పిల్లల లాంటి వాళ్ళకి, చిన్నపిల్లల సైజు అనమాట. ఇది చూస్తున్నారా, ఇది ఇలా వస్తుంది. పాకెట్లు క్యారీ చేసుకోవచ్చు డ్యూటీలో చేసే వాళ్ళకి. ఇది ఇలాగా. ఇది ఏంటో చూద్దాం. అంటే న్యాచురల్స్ ఇది కూడా ఒక ఆర్ట్ అండి. చెక్కతో తయారు చేసే దువ్వెనలు ఒక ఆర్ట్. వీటిని మనం ఒక పాతకాలంలో అన్ని ఇవే కదా, వీటిని మనం వాడడం మానేది. ఇది ఇంకో షేప్. మూడోది డిజైన్, అంటే కుర్రోళ్ళకి నాలంటి వాళ్ళకి అనమాట. అంతా కొంచెం యాంగర్ ఇలా పట్టుకుని దువ్వుకోవడం ఇలాగ బాగుంటుంది. ఇది ఇలాగ. ఇదేంటో చూద్దాం ఉండండి. కొంచెం బిగ్ సైజు. ఇది చాలా ఇంపార్టెంట్. పాతకాలంలో అన్ని చెక్క దువ్వెనలే, ప్లాస్టికే మధ్యలో వచ్చింది. ఇదేం కొత్త ఫ్యాషన్ కాదండి. ప్లాస్టిక్లతో చేసుకోవడం వల్ల జుట్టు ఊడిపోద్ది. అదేం పెద్ద స్పెషల్ ప్రొటెక్షన్ అవ్వదు. కాకపోతే 10 రూపాయలకి వచ్చేస్తుంది. ఇది 170. అదొక్కటే తేడా. మరి ఇలాంటి కొంటేనే కదా ట్రైబల్స్ వాళ్ళు జీవితంలో దీని మీద ఆధారపడే జీవితాలు గడిపిన ఉన్నారు. అంతా ఒరిజినల్. ఇది చూస్తున్నారా, నీమ్ వుడ్ తో చేసింది అనమాట. అంటే వేప చెట్టుతో చేసినటువంటివి ఇవన్నీ ఆయిల్ ట్రీట్మెంట్ చేసి వచ్చాయి. దీంతో దూకోవడం వల్ల రెగ్యులర్ గా స్టిమ్యులేట్ అవుద్ది. బట్టతలలో చిన్న వయసులో రావడం కొంతవరకు మెరుగు చేస్తుంది. ఇది ఇప్పుడు ఇవన్నీ ఒక యాంగిల్లో పెడతాను, చూసుకోండి. మొత్తం 5 దువ్వెనలు ఇచ్చాడు. ఇవి మీరు కూడా వీటిని వాడి చేతి కర్మకారులను ఎంకరేజ్ చేయండి. పాతకాలాన్ని తిరిగి తీసుకురండి. ఆ పద్ధతిలో బట్టతలలు అయిపోయి మీ అందాన్ని చెడగొట్టుకోకుండా వాడుకోండి. ఈ గూగుల్ అన్ని చోట్ల దొరుకుతాయి. నేను ఈ ప్రోడక్ట్ సంబంధించిన లింకులు ఏమి ఇవ్వట్లేదు, ఎందుకంటే జనరల్ గా నాకు ఏమైనా ప్రమోట్ చేయాలంటే భయం. కానీ ప్రోడక్ట్ లో ఉన్న విలువలు మాత్రం మీకు చెప్తున్నాను. మీ ఇష్టానికి మీరు కొనుక్కోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.